కి స్వాగతం. పెడన పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి తెలిపారు. పెడన పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు కౌన్సిల్ సభ్యుల సలహాలు సూచనలు చైర్పర్సన్ కటకం నాగకుమారి స్వీకరించారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అజెండాలోని ఒక అంశాన్ని కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. సమావేశంలో జనసేన పార్టీ కౌన్సిలర్ మట్ట శివపావని మాట్లాడుతూ పట్టణంలో రోడ్లపై ఆవుల సమస్య విపరీతంగా ఉందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారం మార్గం చూపాలని ఆమె కోరారు. మున్సిపాలిటీకి సంబంధించి సాధారణ మీటింగ్ జరగలేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మనం మీటింగ్ వేసుకోలేకపోయాం. ఎన్నికల కోడ్ ఉండడం చేత మన కౌన్సిల్కి అధికారాలు ఏమో కనుక తీర్మానాలు చేయడానికి ఏమో కనుక మనం కింద నెల మీటింగ్ ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ ఉంది. ఈ సమయంలో ఈ నెల ప్రత్యేకమైన ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని ఆర్ఓ గారి దగ్గర మనం స్పెషల్గా పర్మిషన్ తీసుకుని చైర్పర్సన్ గారు అలాగే కమిషనర్ గారు లెటర్ పెట్టి తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు సభ్యుల నుంచి తీసుకోండి, అంతే తప్ప డిస్కషన్లు కానీ ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కానీ మాట్లాడడం కుదరదంటే దాని మీదే సభ్యుల్ని రానున్న వర్షాకాలం వాటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని ఏమంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలంటే ఆడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి మన సభ్యులందరూ కూడా గమనించి మన వార్డులో ఉన్నటువంటి సమస్యలు పారిశుద్ధ్యం ఏదైతే ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల పూర్తిగా ఏర్పడిపోయింది. ఎందుకంటే ఉన్న స్టాఫ్లన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ వినియోగించుకోవడం, వార్డులో చెత్త గొట్టలుగా పడిపోవడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసి నేను కానీ కమిషనర్ గారి బోడగుంటలో తమ గృహాన్ని దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుంటలో గృహం దగ్ధమైంది. గ్రామానికి చెందిన బందెల యేసురత్నం, రజని దంపతులకు చెందిన నివాస గృహం పూర్తిగా దగ్ధం కావడంతో పాటు గృహోపకరణాలు తదితర వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వడంతో వారు కట్టు బట్టలతో మిగిలారు. గ్రామంలో గొడవల నేపథ్యంలోనే తమ గృహాన్ని పెట్రోల్ పోసి దగ్ధం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో తమ ప్రత్యర్థులు గృహాన్ని పెట్రోల్ పోసి అంటించిన విషయాన్ని తాము గుర్తించినట్టు పేర్కొన్నారు. సంబంధిత విషయంపై ఇప్పటికే మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. 5 లక్షల నగదుతో పాటు ద్విచక్ర వాహనం, మోటారు, ఇంట్లోని గృహోపకరణాలు అగ్నికి కాలి బూడిదైనట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ గృహాన్ని దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోపిదేవి గ్రామం ఇలా బోడగుంట మాకు కొంచెం తగాదాల వల్ల, గొడవల వల్ల మా ఇల్లు మంగళవారం తెల్లారుజామున 3 గంటలకే తగలబెట్టినారు పెట్రోల్ పోసి. మాకు అందుట్లో వస్తువులు ఏమీ తీసుకోవటానికి లేకోకుండా చేసినారు. మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. దానివల్ల మీరు చర్య తీసుకోండి. మా పనిముట్లు కానీ, ఇంజిన్ కానీ, వాహనం సామానం కానీ మొత్తం తగులడిపోయినాయి. అందుట్లో కొద్ది డబ్బు ఉంది, ఒక 5 లక్షలు బంగారం ఉంది. నేను మొన్నే ఒక స్థలం అమ్ముకుని ఇంట్లో పెట్టుకున్నాను, ఇవాళ సరి చేసుకుందామని. మొత్తం కాలిపోయినాయండి. దానివల్ల మీరు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, దానివల్ల చర్య తీసుకోమని కోరటం జరిగిందండి. నా పేరు బందుల రజని, మా భర్త గారి పేరు బందుల యేసురత్నం. అది మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా. మరి కొన్ని కారణాల వల్ల, మరి కష్టాల వలన నా ఇల్లు తగలబెట్టి పారిపోయారు. మరి మీరు మా ఇంట్లో డబ్బు కూడా 5 లక్షలు ఉన్నాయి. మరి ఇందు నిమిత్తమై మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇల్లు తగలబెట్టడం కారణంగా మోపిదేవిలో కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చాను. దీన్ని కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మోపిదేవి మండలంలోని మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. మోపిదేవి మండలంలోని పోచిగానిలంక పరిసర ప్రాంతాల్లో పలువురు రైతులు మొక్కజొన్న పంట వేశారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు. ఈ సందర్భంగా మొక్కజొన్న కౌలు రైతు యాలగడ్డ బసవపూర్ణయ్య మాట్లాడుతూ 3 ఎకరాల 25 సెంట్లను
కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట వేసినట్లు తెలిపారు. కౌలుకు కాకుండా ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. గత వారం రోజుల నుంచి వస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పొత్తులు తడిసి నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజుల నుంచి వర్షం కురవని సమయంలో కూలీలతో పొత్తులను ఎండబెడుతున్నట్లు చెప్పారు. వర్షాల కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. మొక్కజొన్న పొత్తులను తీయకుండా పంటపై ఉన్న రైతులు కొత్త ఊపిరి పీల్చుకున్నారు. మండలం నాగాజప్ప గ్రామం. నా పేరు ఏర్లగడ్డ బసవపూర్ణయ్య. నేను 3 ఎకరాలు 3 బాధికి కౌలు తీసుకుని పండిస్తున్నాను. ఈ మొక్కజొన్న వేసాను. మొక్కజొన్న మొత్తం పాడైపోయింది. మొత్తం ఇదే పరిస్థితి. మీరు ఏమన్నా దయచేసి ఏమన్నా ఏ రూపాయి వచ్చింది ఏం లేదు. ఇందుతో మొత్తం అంతా నేను చేతి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది మీరు దయచేసి ఏమైనా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో లూజ్గా పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిలిపివేయటం ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల వేడితో రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, దాడులను నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ పెట్రోల్ బంకుల్లో లూజుగా పెట్రోల్, డీజిల్ విక్రయాలను నిలిపివేస్తూ అన్ని బంకులకు ఇచ్చిన ఆదేశాలు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారాయి. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా గొడవలు జరగకపోయినా ఈసీ ఆదేశాలను ఉన్నతాధికారులు, పోలీసులు కఠినంగా అమలు చేయడంతో అన్ని బంకుల్లో లూజ్ విక్రయాలను నిలిపివేశారు. వాహనాల్లో మినహా టిన్నుల్లో, డబ్బాల్లో పెట్రోల్తో పాటు డీజిల్ కొట్టడం ఆపేశారు. వనామీ చేపల చెరువుల్లో చేపలు, రొయ్యలకు ఆక్సిజన్ అందించేందుకు ఏరియేటర్లను ఏర్పాటు చేస్తారు. కొన్ని చెరువుల్లో కరెంటు మోటార్ల ద్వారా ఏరియేటర్లను నడిపితే మరికొన్ని చెరువుల వద్ద ఆటో ఇంజిన్లను ఏర్పాటు చేస్తారు. ఆటో ఇంజిన్లు డీజిల్తో పనిచేస్తాయి. కరెంటు మోటార్లు ఉన్న చోట కరెంటు పోయినప్పుడు జనరేటర్ల సాయంతో మోటార్లను వినియోగిస్తారు. దీంతో ఆక్వా రైతులకు డీజిల్ వాడకం ఎక్కువగా ఉంటుంది. సగటున ఎకరం చెరువు ఉన్న రైతుకు 20 లీటర్లు డీజిల్ అవసరమైతుంది. ఈ డీజిల్ ను టిన్నులో నింపుకొని చెరువుల వద్దకు తీసుకువెళ్తారు. తాజాగా ఈసీ ఇచ్చిన ఆదేశాలతో బంకుల్లో లూజుగా డీజిల్ ఇవ్వకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డీజిల్ ఇవ్వకుంటే ఏరియేటర్లు తిరగక, ఆక్సిజన్ అందక తమ పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో చేపలు, రొయ్యలకు ప్రతి నిమిషం ఆక్సిజన్ అందించడం తప్పనిసరి అని, ఏరియేటర్లు ఆగిపోతే చేపలు, రొయ్యలు మృత్యువాత పడతాయని, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. మాది కుర్తివేణి మండలం, గాంధీనగర్ గ్రామం. మేము ఈరోజు ఈ ఎలక్షన్ సందర్భంగా పడే ఇబ్బందులు ఏంటంటే రైతుపరంగా లూజు పెట్రోలు బంకుల్లో కొట్టొద్దని ఈసీ నిర్ణయానికి మేము చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో దారుణమైన నష్టాలని చవిచూస్తున్నాం. ఎందుకంటే ఈసీ నిర్ణయాన్ని మేము తప్పుపట్టట్లేదండి. సమస్యాత్మక ప్రాంతాల్లో మీ నిర్ణయాన్ని తీసుకుని దాన్ని పాటించండి, తప్పులేదు. ఇలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఏరియాల్లో మీరు ఇలాంటి ఆంక్షలు పెట్టి రైతుల్ని, ఎందుకంటే రైతులు ఏరియేటర్స్ వేసుకోకపోతే చెరువుల్లో రొయ్యలు ఏమనివ్వండి, అలాగే చేపలు ఏమనివ్వండి చాలా దెబ్బతిని ఈరోజు నాకు దగ్గర 1500 చేప పిల్లలు దెబ్బతినేసినాయి. మార్నింగ్ డీజిల్ దొరక్క ఫ్యాన్ సెట్లు అయిపోవడం వల్ల నేను పడ్డ లాసు నిన్న అలాగే దెబ్బతినేసినాయి. మా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. రాజకీయ నాయకులు చెప్పుకుంటే ఇనే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎవరి నిర్ణయానికి ఎవరు కూడా ఈసీ నిర్ణయాన్ని ఎదుర్కొచ్చే పరిస్థితుల్లో లేవని ముఖం చాటేసి వెళ్ళిపోతున్నారు. మా బాధల్ని అర్థం చేసుకునే నాదులు ఎవరు అర్థం కావట్లేదు. ఏమైనా ఎలక్షన్ కమిషన్ అయినా కళ్ళు తెలిసి మా రైతులకి డీజిల్ అయినా, పెట్రోల్ ఆపుకున్న డీజిల్ అయినా సరే బంకుల్లో డీజిల్ అయినా రైతులకి ట్యాంకులు మినిమం 20 ఎకరం చెరువుకి 30-25 లీటర్ల డీజిల్ ఖర్చు అవుద్ది. నేను నైట్ మొత్తం రేడియేటర్స్ తిప్పుకోకపోతే ఆక్సిజన్ కంప్లైంట్ వస్తే చెరువు మొత్తం తిరగబడిపోద్ది. ఇప్పటికే రైతుల పరిస్థితి అధోగతి పాలైపోయాం. ఎందుకంటే కృష్ణా జిల్లాలో వాటర్ లేక మా చెరువులకి మొన్న వదిలిన వాటర్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ వరకు కట్టుదిట్టమైన నిబంధనలతోటి ఆర్డబ్ల్యూసీ వాళ్ళు చెరువులకు తోడి మా రైతుల్ని చాలా ఆపి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ నిర్ణయం వల్ల మేము రైతులు చాలా లాసిపోతున్నామండి. ఈసీని పునరాలోచించుకోకపోతే, ఎందుకంటే రైతులకి ఈరోజు ట్రాక్టర్ బ్లేడ్ పనులు చేసుకోవాలి, మెరక పొలాలు చేసుకోవాలి. 20 లీటర్ ట్రాక్టర్ తీసుకుని మేము బంకు దగ్గరికి వెళ్ళాలంటే పొలం దగ్గర నుంచి ఈ కాలువలు దాటి వెళ్ళాలంటే ఈ దగ్గర 15 కిలోమీటర్ల బంకు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. 15 కిలోమీటర్లకి రైతుకి ఎంత ఖర్చు అవుద్ది? రైతు కిరాయి ట్రాక్టర్లు పెట్టుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళంటున్నారు. మీరు తెచ్చి డీజిల్ పోయమంటున్నారు. డీజిల్ పోయమని వాళ్ళని ఎంత రిక్వెస్ట్ కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమన్నా సరే బంకుల వారు మా మాట వినిపించుకోవట్లేదు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. రైతుల్ని ఈసీ అలాగే కలెక్టర్ గారు కూడా రైతులు బాధని అర్థం చేసుకుని మా రైతుల పక్షాన్ని నిలబడి మీరు సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని నేను ఈ
మీడియా మూలకంగా చెబుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈసీ గారికి కానీ మా జిల్లా కలెక్టర్ గారికి కానీ నా యొక్క చిన్న విన్నపం అండి. మీకు ఎంత యంత్రాంగం ఉందో ఈ యంత్రాంగాన్ని ఏదో రకంగా వాడి మాకు రెవెన్యూ విఆర్ఓల ద్వారానే ఎంఆర్ఓ గారితో ఎలా కట్టుదిట్టమైన పెట్రోల్ బంకుల దగ్గర కట్టడి చేస్తున్నారో అలాగే విఆర్ఓలతోటి మా రైతులు ఎవరు ఆక్వా రైతులు ఎవరు ఏంటి అనేది గ్రామ స్థాయిలో ప్రతి విఆర్ఓకి తెలుసు కాబట్టి వాళ్ళ నిబంధనలు వాళ్ళ సర్టిఫికేట్స్ అన్న తీసుకుని రైతులకి డీజిల్ ప్రొవైడ్ చేయకపోతే రైతులు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చేస్తారండి. ఎందుకంటే ఆక్వా రైతాంగం పాడైపోయింది. ఏదో బతుకు జీవుడాన్ని సాగిస్తున్నాం తప్ప తీసుకున్న చెరువులకి లీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. రైతులు చాలా లాసిపోతున్నాం. రైతులను ఆదుకోకపోతే చాలా దారుణమైన. అలాగే ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎలాగే డీజిల్ని కొడుతున్నారు. ఇంకొక 10 రోజులు ఈ 10 రోజుల్లో కూడా మీరు డీజిల్ని ఇలాగా కట్టడి చేస్తే రైతులందరూ కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితికి చేరిపోతారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో మీ కఠినమైన నిర్ణయాలను మేము సమర్థించున్నాం, తప్పుపట్టలేదు. కానీ రైతు ఇబ్బందిని కూడా అర్థం చేసుకుని అలాగే ఆక్వా రైతుల్ని ఆదుకోకపోతే ఆక్వా రైతులు ఏమైపోతారో మీరు గ్యారంటీగా ఆక్వా రైతులు ఎవరికైనా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారు ఈసీ గారే తీసుకోవాల్సిందిగా రైతు పక్షంగా మేము కోరుతున్నాం. ఎన్నికలు జరిగిన అనంతరం ఈసీ వారు కొన్ని నిబంధనలు పెట్టారు. పెట్రోల్ లూజు అమ్మకాలు జరపకూడదని కఠిన నిబంధనలు పెట్టారు. ఏదో కొన్ని జిల్లాల్లో అల్లర్లు జరిగాయని వాటి నిర్మూలన కోసం పెట్రోల్ ఉంటే ఇంకా అల్లర్లు గృహహింసలు జరుగుతాయనే ఉద్దేశంతో నిర్ణయం అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ అది తీర ప్రాంతంలోనే మా ఆక్వా రైతుల పాలిట చాలా శాపంగా మారింది. ఎందుచేతనంటే వేసవికాలంలోనే మేము సాగును ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టి అప్పులు తెచ్చి కల్చర్ చేసే ఈ సమయంలో డీజిల్ అనేది మాకు దొరకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాతావరణంలో వచ్చే అనుకూల ప్రతికూల మార్పుల వల్ల ఇప్పుడు మాకు ఉదయం పూట ఆక్సిజన్ అంతగా ఫ్యాన్ సెట్లు ఏరేటర్లు ఇలా రొయ్యలకి చేపలకి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మేము ఈ పవర్ కట్ కూడా ఈ రోజుల్లో ఎక్కువ ఉండటం వల్ల జనరేటర్ల మీద ఆధారపడతాం. జనరేటర్కి డీజిల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆక్వా రైతులు మా తీర ప్రాంతంలో నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు. ఈ ఒక నిర్ణయం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పెట్రోల్ మీద నిబంధనలు పెడితే వరకు అయితే న్యాయమే. డీజిల్ అనేది రైతువారీగా ట్రాక్టర్లకు కానీ జనరేటర్లకు కానీ ఇప్పుడు మేము సాగులో ఉన్న కొన్ని చెరువులు ఎండగట్టిన చెరువులు కూడా ఈ మరమ్మతులు చేసుకుంటానికి ప్రొక్లైన్లు వాడతాం. ఆ ప్రొక్లైన్లు కూడా డీజిల్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రొక్లైన్లు ఆపేసి పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసే సమయంలోనే మేము ఇప్పుడు సాగు చేసుకోవాలన్నా లేకపోతే మరమ్మతులు చేసుకోవాలన్నా కూడా ఇప్పుడే రైతాంగం కూడా ముందుకెళ్ళి అప్పులు చేసో ఏదో ఇబ్బందులు పడి చేస్తున్న తరుణంలో అది కాకుండా ఇప్పుడు వచ్చే ఈ తొలకటి జల్లు వల్ల ఈ ఎండలో మండు టెండలో వడగాల్పుల సమయంలో ఉదయం కొంచెం వర్షం పడటం వల్ల చెరువుల్లో ఆక్సిజను ప్లాంక్టను ఈ మార్పులు అకాల వర్షాల వల్ల కూడా ఈ చేపల రొయ్యలు పైన తేలి చాలా నష్టం వస్తుంది. అసలే రేట్లు లేక ఈ దాణా రేట్లు అన్నీ పెరిగిపోయి మేము ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈసీ గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కనుక దయచేసి ఈసీ వారు కలెక్టర్ వారికి కొన్ని మేము మెమరాన్ని కూడా ఇచ్చున్నాం. ఎంఆర్ఓ గారికి కూడా కొన్ని రైతుల పాలిట కొన్ని సడలించి నిబంధనల్ని మాకు ఏదైనా పర్మిట్లు ఇచ్చేనా సరే డీజిల్ మా వరకే రైతుల వరకు ఈ 15 రోజులు ఫ్రీగా ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారని. గత 10 రోజులుగా డీజిల్ లేక మేము పడుతున్న ఇబ్బందులు ఎలాంటివంటే అదే తరుణంలో ఈ వారం రోజుల్లోనే 3-4 సార్లు తొలకరి జల్లు వచ్చి చేపలు పైకి ముట్లు ఎత్తి సరిపోవటం. ఈ రోజులు అయితే ఈ ఫ్యాన్ సెట్లకి కరెంట్ లేక ఇప్పుడు కరెంట్ లేదు. జనరేటర్ వేద్దామంటే గంటకు మాకు 10 లీటర్లు డీజిల్ కావాలి. డీజిల్ లేదు. మా జనరేటర్ జనరేటర్ ఆపేస్తుంది. అన్నీ ముట్లు ఎత్తేసి చేపలు రొయ్యలు నష్టమైతే తీసుకెళ్ళి ఆయనగాడికి అమ్ముకుంటే కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రాని పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇప్పుడైనా సరే మొబైల్ ట్యాంకర్ ద్వారా కానీ లేకపోతే రైతుల వారికి పర్మిట్లు ఇచ్చి ఎంఆర్ఓ గారు పర్మిట్లు ఇచ్చి మా వరకైనా సరే క్యాన్లో టిన్నుల్లో పేపర్లో నీళ్ళు కొట్టి ఇప్పుడు చేపలు చూడండి ఇది పరిస్థితి. అలా ముట్లు ఎత్తేసి నీరు అందక అలాంటి పరిస్థితిలో మేము చాలా ఆందోళన చేస్తున్నాం. రాత్రిపాలు కూడా చెరువుల దగ్గరే ఉండి నిద్రాహారాలు మాని ఎన్నో పెట్రోల్ పెట్టి సాగు మంచి అనుకూలమైన ఈ సమయంలో మాకు కలిగే ఇబ్బందిని దయచేసి ఈసీ వారు గమనించాల్సిందిగా కోరుతూ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.